సార్ 'రాజేసా' మూవీ ఈ రోజు నైట్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఫ్యాన్స్ మనం నిన్న ఏదైతే వీడియో చేసామో ₹1000 టికెట్ ఉంది, ₹1000 టికెట్‌తో చూస్తారా అంటే కింద కామెంట్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఇవే రికార్డ్స్ అని చెప్పి మాట్లాడుకొని కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏదైతే నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూసారో ఈ సినిమాకి, ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి అని 600 కోట్లు థియేటర్లకు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్. సార్ 'రాజేసా' మూవీ ఈ రోజు నైట్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అలాంటి టైంలో ఆల్రెడీ ఇవే రికార్డ్స్ అని చెప్పి మాట్లాడుకొని కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో అసలు తెలంగాణలో, ఏపీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫర్దర్‌గా ఎలా ఉండబోతున్నాయి? బుకింగ్స్ తెలంగాణ, ఆంధ్ర గురించి మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన పోస్టులు అనేవి నార్త్ అమెరికాకి సంబంధించినవి. నార్త్ అమెరికా సంబంధించి 40,000 టికెట్లు సోల్డ్ అవుట్ ప్రీమియర్స్, యూఎస్ ప్రీమియర్స్కి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పుడు. ఓకే. దాని తర్వాత $1.1 మిలియన్ వచ్చినాయి కలెక్షన్స్ ప్రీమియర్స్ ద్వారా. సో కంటిన్యూ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓన్లీ ఇది నార్త్ అమెరికా ప్రీమియర్స్కి మాత్రం సంబంధించింది. తెలుగు రాష్ట్రాల ప్రీమియర్ సంబంధించి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఏ క్షణమైనా ఓపెన్ అవ్వచ్చు. నిన్న ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టికెట్ రేట్లకు సంబంధించిన ఒక జీవో ఇచ్చారు. దాన్ని మనం మాట్లాడుకున్నాం. ₹1000 టికెట్ ప్రీమియర్స్కి పెంచుకోవచ్చు. నెక్స్ట్ 10 డేస్కి సంబంధించి ₹150 ఏమో సింగిల్ స్క్రీన్స్, మన మల్టీప్లెక్స్లో ₹200 ఉన్న టికెట్ రేట్కి అదనంగా పెంచుకునే అవకాశం వెసులుబాటు ఇచ్చిందనమాట. బుకింగ్స్ ఇంకా ఏపీ కూడా ఓపెన్ అవ్వలేదు. తెలంగాణకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంటే నిన్న క్లారిటీ వచ్చింది. కోర్టు దీనికి సంబంధించి వెసులుబాటు కావాలి, టికెట్ రేట్లు మాకు హైక్ కావాలని చెప్పేసి నిర్మాతలు కోర్టుకి వెళ్తే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. కోర్టు ఏం చేసిందంటే డైరెక్షన్ ఇచ్చింది. తెలంగాణ సంబంధించి చీఫ్ సెక్రటరీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పాతగా ఈ ఏదైతే జీవో ఉందో ఆ జీవో పుష్ప సంబంధించి మిగతా సినిమాలకు సంబంధించిన వచ్చినప్పుడు జరిగిన డిస్కషన్ కదా, దీనికి సపరేట్గా ఎందుకు ఇవ్వకూడదు, వాటికి ఇచ్చి వీటికి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఒక మాట మాట్లాడటం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. సో తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఇప్పుడు డెసిషన్ ఉంది. ఈ సినిమాకి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది చూడాలి. గతంలో మనం స్టేట్మెంట్లు చూసాం. కోమటిరెడ్డి గారు కానీ లేకపోతే అంతకుముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికి కూడా కోమటిరెడ్డి గారు కూడా మొన్న లాస్ట్ ఆయన కామెంట్ అయితే ఇంకా మేము ఇవ్వము అక్కడ అప్పుడు ఇంకా మేము ఇవ్వము, ప్రతిసారి ఇలా కోర్టుకు వెళ్ళటం ప్లస్ మా దగ్గర రాకండి ఎవరు ఈ హైకుల కోసము, హైకులు అయితే మర్చిపోండి అన్న రీతిలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ మార్చుకుంటుందా లేదా అనేది ఒక సందిగ్ధత. ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ ఇది కోర్టు టైం అయిపోయిన తర్వాత 3:30-4 గంటల తర్వాత జీవో ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ అవ్వాలంటే 4:30-5 అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈరోజు ప్రీమియర్స్ పడతాయని చెప్పేసి కొన్ని థియేటర్స్ రెడీ అవుతున్నాయి. గోకుల్ అండ్ థియేటర్స్ ప్రీమియర్స్ రెడీ అయిపోతున్నారు. సో ప్రీమియర్స్ అనేది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. బట్ ఫ్యాన్స్ మనం నిన్న ఏదైతే వీడియో చేసామో ₹1000 టికెట్ ఉంది, ₹1000 టికెట్తో చూస్తారా అంటే కింద కామెంట్స్ మనం అబ్జర్వ్ చేసాం కొన్ని. ప్రభాస్ గారి ప్రీమియర్కి ₹1000 అయింది, ఎక్కువ ఉన్నా కానీ మేము వెళ్తాము, ఆ కట్అవుట్కి ₹1000 తక్కువ, ఇవన్నీ మాట్లాడుతున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్. కోర్స్ మొదటి రోజు ప్రీమియర్ చూసేది ప్రభాస్ గారి ఫ్యాన్సే. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఏ హీరోకైనా ప్రీమియర్స్ అనేది చూసేది వాళ్ళే ఎక్కువ చూస్తారు కాబట్టి ఫ్యాన్స్ ఎమోషనల్గా ఉన్నారన్నమాట ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా సంబంధించి చాలా డిబేట్లు నడుస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రభాస్ గారు లేరు, ఫస్ట్ కాపీ చూశారు, చూసిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు. ఆయన ఫారెన్ షెడ్యూల్ ఎప్పుడో ఉంది, వెళ్తూ ఫస్ట్ కాపీ చూసుకుని వెళ్ళారు. సినిమా చూసి ఫారెన్ వెళ్ళిపోయాడు ఆయన అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అవి సినిమా అయితే మనకు ఆడియో కాల్ ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. మైత్రికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరు శశి అని చెప్పేసి ఉన్నారు. ఆయన శశి ఈ తెలంగాణలో కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయన మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఆయనే చూసుకుంటారు. ఆయన కాల్ ఒకటి బయటకు వచ్చింది. ఏనా ఏంటి పరిస్థితి, సినిమా ఎలా ఉంది, ఏంటి, ఎప్పుడు ప్రీమియర్స్ పరిస్థితి ఏంటి, ప్రీమియర్స్ ప్లాన్ చేస్తారంటే ప్రీమియర్స్ ఉండొచ్చు, మనకి క్లారిటీ వస్తే కాసేపట్లో అని ఆయన మాట్లాడారు. దాని తర్వాత సినిమా గురించి టాపిక్ రన్ అయింది. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన కొన్ని ఎపిసోడ్లుగా చెప్పారు. సినిమా అయితే అదిరిపోయింది, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, హాస్పిటల్ సీన్ చాలా బాగుంటుంది, మీరు ఎవరు ఊహించరు అంత బాగుంటుంది, క్లైమాక్స్ ఒక 2 నిమిషాలు చాలా బాగుంటుంది. ఆయన కొన్ని బెంచ్ మార్కులా క్రియేట్ చేసేలాగా కొన్ని మాటలు ఆయన మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదైతే నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూసారో ఈ సినిమాకి, ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి అనే స్ప్రెడ్డింగ్కి ఈ కాల్ ఒకటి సమాధానంగా దొరికింది అభిమానులకి. దీన్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో సినిమాకి సంబంధించి అయితే వింటేజ్ ప్రభాస్ని ఫస్ట్ హాఫ్లో చూస్తారు, సెకండ్ హాఫ్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే ఊహకు అందదు, ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చూడలేదు అలాంటి ఫ్యాంటసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సినిమా అయితే హిట్టు
అన్న టాకు వచ్చేలాగా ఈ కాల్ అయితే ఉపయోగపడుతుంది. హ్మ్. ఈరోజు సినిమా చూసిన తర్వాత అభిమానులు ఏమి ఎక్స్‌పెక్ట్ చేశారు? అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏముందనేది మనం చూడాల్సిన సందర్భం అయితే ఉంది. మారుతి గారి దగ్గర నుంచి ఎలాంటి ప్రొడక్ట్ వస్తుందనేది అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మారుతి గారు ఇంతకు మునుపు చేసిన సినిమాలు కామెడీ బ్లెండ్ ఏదైతే ఉందో అది హిట్ ఫార్ములాగా నడిచింది. హ్మ్. అది ప్రభాస్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ప్రభాస్ గారు ఎంతవరకు దాన్ని మోసారు అనేది చూడాలి. దాని తర్వాత 'బిగ్గర్ వేలో' ఆయన రేంజ్‌కి తగ్గట్టు ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ట్రైలర్‌లో అయితే ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఆ ఓకే. ట్రైలర్‌కి తగ్గట్టు సినిమా ఉందా? లేదా? అనేది ఒక డిస్కసివ్ పాయింట్ అనమాట. హ్మ్. ట్రైలర్ ఏదైతే చూయించారో అది సినిమాలో గనుక ఉండగలిగితే సినిమా పెద్ద హిట్ అయితుంది. హ్మ్. దానికి తోడు ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పుకోవాలి. 'జననాయకన్' తమిళ్‌లో మొన్నటి వరకు కాంపిటీషన్‌లో ఉంది. హ్మ్. నిన్న ఈవినింగ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 'జననాయకన్' రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి. తమిళ్‌లో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తమిళ్‌లో వీళ్ళేమనుకున్నారు 'జననాయకన్' వస్తుంది కాబట్టి మనం 9 రావద్దు. 10వ తారీఖు వచ్చేద్దాం. 9 విజయ్ గారికి వదిలేద్దాము. కాంపిటీటివ్ ఎందుకు ఆయనకి అక్కడ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కదా! అని చెప్పేసి. హ్మ్. సో, ఇప్పుడు 'జననాయకన్' రావట్లేదు. సినిమా కొంచెం కనెక్ట్ అయినా గాని తమిళ్‌లో కూడా సినిమా కనెక్ట్ అయినా గాని మంచి కలెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. హిందీలో కనెక్షన్ ఎంతవరకు కనెక్ట్ అవుద్దనేది మనం ఈరోజు ప్రీమియర్స్ పడితే గాని చెప్పలేము. హిందీ అవును. రెస్పాన్స్ ఎలా ఉంది? హిందీ రెస్పాన్స్ ఓవరాల్‌గా ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉంటదనేది మనం బుకింగ్స్ ఓపెన్ అయితే చెప్పగలం. ఈ బుకింగ్స్ అయితే ఇండియాలో ప్రస్తుతానికి ఓపెన్ కాలేదు కాబట్టి హ్మ్. ఇది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అందరూ. అవును. ఈ నార్త్ అమెరికాలో నువ్వు చెప్పినట్టు రికార్డ్స్ అనేవి స్టార్ట్ చేశారు ప్రెజెంట్. హ్మ్. ఇది ఎక్కడి వరకెళ్ళి ఆగిద్ది నార్త్ అమెరికా అనేది చూడాలి. నార్త్ అమెరికా అనేది పెద్ద మార్కెట్ మన ఇండియన్ సినిమాలకి. అవును. మనం లాస్ట్ టైమ్ కూడా చూసాము. 'అఖండా'కి ముందు ఏదైతే అనుకున్నారో ఆ డేట్‌కి పడుంటే నార్త్ అమెరికాలో అయితే హ్యూజ్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. ప్రీమియర్స్‌కి గాని వాటికి గాని బుకింగ్స్ చాలా ఓపెన్ అయినాయి. హ్మ్. డేట్ మారిన తర్వాత థియేటర్లు దొరక్క అక్కడ సినిమా కొంత నార్త్ అమెరికాలో ఇబ్బంది పడిన సందర్భం ఉంది. అవును. సో, నార్త్ అమెరికా అనేది బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది ప్రతి సినిమాకి. సో, నార్త్ అమెరికాలో ఈ సినిమాకి ఈ ఒరవడి స్టార్ట్ అయింది. ఇది ఎక్కడి వరకు ఎళ్తదనేది చూడాలి. ఫ్యాన్స్ అయితే ఈ బుకింగ్స్ ఓపెన్ అవ్వటంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నార్త్ అమెరికా ప్రీమియర్స్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. యాహ్! ఇక రికార్డ్స్ అనేది చూడాలి. 'ప్రభాస్' హ్మ్. గారికి ఆల్రెడీ చాలా రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇది ఏ రికార్డ్ క్రియేట్ చేస్తుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఎళ్లి ఆగుతుందనేది చూడాలి. 'సలార్' అయితే హ్మ్. 850 కోట్ల వరకు ఎళ్లి ఆగింది. సో, ఇది ఎంతవరకు ఎళ్తుందనేది చూడాలి. 'రాజా ఓకే. సాబ్‌కి' ఒక బిజినెస్ అయితే ఒక సెట్ అయింది. ఆ బిజినెస్ బ్రేక్ ఈవెన్ ఎంత అవుతుంది? అవ్వాలంటే దాదాపు 500-600 కోట్లు కలెక్ట్ చేయాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. 600 కోట్లు థియేటర్‌లకి కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ కింద మనం చెప్పాలి.